రామాపురం అనే ఊరిలో గోవిందుడు అనే బాలుడు ఉండేవాడు. ఒకరోజు గోవిందుణ్ణి వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊరిలో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్ళమని చెప్తాడు. అతడు ఒక చిన్న పెట్టె ఇస్తాడని, దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని వివరాలు మొత్తం గోవిందునికి చెప్తాడు. గోవిందుడు సరే అని పక్క ఊరికి బయలుదేరుతాడు. ఎంతో ప్రయాసపడి తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం ఊళ్ళో ఉండే తన తండ్రి స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. ఆయన కొన్ని వస్తువులున్న పెట్టెను భద్రంగా ఒక సంచిలో పెట్టి గోవిందుని చేతికి ఇస్తూ, "నువ్వు వెళ్ళే దారిలో దొంగలు ఉంటారు. వీటిని ఇంటికి చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు" అని చెప్తాడు. సరే అని చెప్పి గోవిందుడు అక్కడి నుంచి బయలుదేరుతాడు. మార్గమధ్యములో గోవిందుని వెనకాతల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపిస్తుంది. ఎవరో దొంగతనానికి తనని వెంబడిస్తున్నారని గోవిందుడికి అర్థమవుతుంది. దాంతో గోవిందుడి మనసులో కొంచెం భయం మొదలవుతుంది. ఆ భయంతో గోవిందుడు వేగంగా నడవడం మొదలుపెట్టాడు. గోవిందుడి వెనకాల అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి గోవిందుడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. కొంత దూరం వెళ్ళేసరికి గోవిందుడికి ఒక నది కనిపిస్తుంది. అక్కడ కొంచెం సేపు ఆగి చుట్టూ ఉన్న పరిసరాలను గమనించసాగాడు. నదికి కొంచెం పక్కగా కొన్ని పొదలు కనిపించసాగాయి. వాటిని చూడగానే గోవిందునికి ఒక ఆలోచన మొదలయ్యింది. తన దగ్గర ఉన్న సంచిని ఆ పొదల్లోకి విసిరేసి నది ఒడ్డుకి వచ్చి ఒక బండ రాతి మీద కూర్చొని తన సంచి నదిలో పడిపోయిందని లబోదిబో అంటూ గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు. గోవిందుడి వెనకాతలే వస్తున్న దొంగ ఎలాగైనా ఆ సంచిని తీసుకోవాలనే ఉద్దేశంతో గోవిందుని దగ్గరికి వెళ్ళి, "నువ్వు ఏడవకు, నేను ఆ సంచిని ఎలానైనా నదిలోంచి తీసి నీకు తీసుకువచ్చి ఇస్తాను" అని చెప్పి నదిలోకి వెళ్ళి వెతకడం ప్రారంభిస్తాడు. అదే మంచి సమయం అనుకున్న గోవిందు పొదల్లోకి విసిరిన తన సంచిని తీసుకుని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్న నీతిని కామెంట్లో తెలియచేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.